హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు ఈ వీడియోలో చాలా ఉపయోగపడే సమాచారం అందించబోతున్నాను. నా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అప్డేట్లోకి వచ్చి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రేపు జూన్ 2వ తారీఖు నాడు మొత్తానికి రాజీవ్ యువ వికాస పత్రానికి సంబంధించి అర్హత సాధించిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో పత్రాలు అనేవి అందజేయబోతున్నారు. అందులో మొదటి ప్రియారిటీ అనేది 50,000 పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తదుపరిగా సంబంధించి ₹1,00,000 వరకు అయితే సెకండ్ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 5 లక్షల మందికే ఇవి అందించబోతున్నారు. దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం అందించబోతుంది. ఇందులో ఇంకొక అంశం ఏంటి అంటే, మొత్తానికైతే అది అప్డేటు. ఇంకా రెండో అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ అనేది కూడా మ్యాండేటరీ కాబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీరు పరిశీలన చేసుకుంటే 4 కేటగిరీలు ఉన్నాయి. ఈ కేటగిరీలకి సంబంధించి సమాచారం తెలియజేయబోయే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక్కడ ఇప్పటికే కార్యదర్శులకు అంటే గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఎవరెవరు ఎంపికయ్యారు, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టులు పేర్లు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇందులో సిబిల్ స్కోర్ అనేది ప్రామాణికత ఉండబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఎందుకు అంటే 50,000 తీసుకున్న వాళ్ళకి ఎట్లాగో 100% రాయితీ అనేది రాబోతుంది. అలాగే 1,00,000 నుండి 2,00,000 తీసుకున్న వాళ్ళకి లోన్లు అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. 2 నుండి 3 తీసుకున్న వాళ్ళకి, 3 నుండి 4 తీసుకున్న వాళ్ళకి లోన్స్ కావాలి. ఈ లోన్స్ ఇవ్వాలి అంటే సిబిల్ స్కోర్ అనేది ఉండాలి అనేది బ్యాంకులు సమాధానం ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలోనే ప్రభుత్వం మొత్తానికి లక్ష్యాన్ని చేరుకునేది ఎలా అని చెప్పేసి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రణాళికలో అంశం ఏంటి అంటే, 4 కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. మొత్తం 5 లక్షల మందికి ఈ కేటగిరీ 4గిట్లలో అవకాశం కల్పించనున్నారు. 50,000 గ్రాంట్లతో కూడిన కేటగిరీ 1, అలాగే 50,000 నుంచి 1,00,000 విలువైన యూనిట్ల కలిగిన కేటగిరీ 2లో 2,08,000 మంది సహాయం చేయాలని భావిస్తున్నారు. అంటే కేటగిరీ 1, కేటగిరీ 2లో ప్రభుత్వం దాదాపుగా 2,80,000 మందికి అవకాశం కల్పించాలి. 80 లేదా 8,000 ఉండొచ్చు, బహుశా అది పాయింట్ తర్వాత 0 అయితే రాలేదు. సో అలాగే కేటగిరీ 3, 4కి సంబంధించి 1,32,000 మంది దరఖాస్తులు చేశారు. మరోవైపు కేటగిరీ 3, 4లో లక్ష్యం తక్కువగా ఉంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ మీరు పరిశీలన చేసుకోండి. 2,80,000కి సంబంధించి సహాయం అందించాలని భావిస్తే కేవలం 1,32,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ 3లో 1,07,000 మందికి యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తే 2,49,000 మంది అప్లై చేసుకోవడం జరిగింది. కేటగిరీ 4లో వచ్చేసి 79,000 మందికి అవకాశం కల్పించాలని భావిస్తే 12,41,000 మంది దరఖాస్తు చేసుకున్నారనే సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయాలకి జాబితాలను పంపించినట్లుగా సమాచారం తెలుస్తుంది. మీలో ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ సమాచారాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తదుపరి వీడియోలలో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.